హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వీడియోలో నేను చిట్టి గాజుల మాల సింపుల్గా ఎలా కట్టుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేనైతే 7 కలర్స్ చిట్టి గాజులు తీసుకున్నాను. ఇక్కడ నేను చిట్టి గాజుల మాల కట్టడానికి మీకు ఏ కలర్స్ ఇష్టమో ఆ కలర్స్ తీసుకోవచ్చండి. మాల కట్టి అమ్మవారికి ఫోటోకైనా లేకపోతే విగ్రహానికి ఉంటే దానికైనా వేసుకోవచ్చు. అండ్ ఈ చిట్టి గాజులు వచ్చి నేను ఫ్యాన్సీ స్టోర్ రూమ్లో తీసుకున్నాను. మీకు ఈ చిట్టి గాజులు ఏ ఫ్యాన్సీ స్టోర్లోనైనా దొరుకుతాయండి. ఈ చిట్టి గాజులు వచ్చేసి ఒక్కొక్క కలర్ వచ్చేసి 1/2 డజన్ చొప్పున 7 కలర్స్ తీసుకున్నాను. మీరు ఏ కలర్స్ వేయాలనుకుంటున్నారో అన్ని కలర్స్ తీసుకోండి. లేట్ చేయకుండా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజుల మాల ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చిట్టి గాజుల మాల కట్టుకోవడానికి మీరు ఎన్ని కలర్స్ గాజులు తీసుకుంటారో అన్ని కలర్స్ గాజులు తీసుకోండి. తర్వాత ఊలు అయితే తీసుకోవాలి. ఏ కలర్ అయినా పర్వాలేదు. నా దగ్గర రెడ్ ఉంది కాబట్టి రెడ్ తీసుకున్నాను. అమ్మవారికి రెడ్ అంటే ఇష్టం కదా, ఆ కలర్ ఊలు ఉంది కాబట్టి తీసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్న కలర్ తీసుకోండి, పర్వాలేదు. ఒక సూది తీసుకోండి. ఈ సూది వచ్చేసి ఊలు అల్లుతాం కదండి, ఆ ఊలు అల్లే సూది అన్నమాట. ఊలు కానీ బుట్టలు కానీ ఇదివరకు అల్లేవాళ్ళం కదండి, ఊలు అల్లుకుంటాము, అలాగే బుట్టలు కూడా అల్లుకుంటాం కదండి. అలాంటి సూది ఒకటి తీసుకోండి. ఈ సూది ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది. ఇప్పుడు చిట్టి గాజులు వచ్చేసి 6 చిట్టి గాజులు వచ్చేసి 7 కలర్స్ తీసుకున్నాను. మీరు మీ ఫోటోకి ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి బ్యాంగిల్స్ తీసుకోండి. సో ఇప్పుడైతే నేను ఎల్లో బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ముందు మీరు ఏమి చేస్తారంటే, మనం ఎంత లెంత్ అయితే ఉంచుకుంటామో దారం చివరి నుండి కొంచెం వదిలి అక్కడ నుండి ఒక్కొక్క కలర్ బ్యాంగిల్స్ని ఒకేసారి దారానికి మొత్తం ఎక్కించండి. ఇలా ఒక్కొక్క కలర్ గాజులు మొత్తం దారానికి ఇలా ఎక్కించండి. చిట్టి గాజుల మాల చాలా అంటే చాలా ఈజీ అండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. వీడియోను పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఊలు కానీ బుట్టలు కానీ ఎలా అల్లుతామో అలా అన్నమాట అల్లుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గాజులు పట్టుకోండి. కొంచెం దారం వదిలి అక్కడి నుండి ఒక బ్యాంగిల్కి గాజు ముడి వేసుకుంటున్నాము కదా, అలా ముడిలాగా తీసుకోవాలి. మీకు అర్థమవ్వాలంటే గొలుసు కుట్టు ఎలా అల్లుతామో అలా అన్నమాట. ఫస్ట్ ముందు ఇలా గొలుసు కుట్టులాగా ముడి వేసుకోండి. ఎక్కువ శాతం ప్రతి ఒక్కరూ గొలుసు కుట్టు వచ్చే ఉంటుంది, అయినా రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను ఎలా దారాన్ని అల్లుతున్నానో చూడండి, ఈజీగా వస్తుంది. ఇంత నీట్గా ఎవరు చెప్పరు. మన వీడియోను చూసిన తర్వాత మరొక వీడియో చూడాల్సిన అవసరం కూడా రాదండి. అంత క్లియర్గా 1 by 1 అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. ఏమీ లేదండి. ఫస్ట్ గాజుకు జారుముడి వేసుకున్న తర్వాత దారం అనేది ఇలా రింగులాగా ఉంది కదా, దానిని మాత్రం అలాగే గాజుకు అల్లుకుంటూ రావాలి. అంటే గొలుసు కుట్టు అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ గాజును దగ్గరకు తీసుకొని చూడండి, ఆ రింగులోనే సూది ఉండాలన్నమాట. దగ్గరకు గాజు తీసుకున్న తర్వాత ఈ సూదితో మనం వేలికి చుట్టుకున్న దారం ఉంది కదా, దాన్ని ఇలా సూదితో ఇలా నాటు వేయాలి. అంటే ఇలా గొలుసు కుట్టులాగా అల్లుకుంటూ రావాలి. మనం గొలుసు కుట్టు ఆల్రెడీ పొట్టలు కానీ ఏవైనా అల్లుతుంటాం కదండి, ఇలా మెలకు వేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. అలా అల్లుకుంటూ రావాలి. అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఒక గాజును దగ్గరకు తీసుకొని ఈ విధంగా గాజుకు గొలుసు కుట్టు అల్లుకుంటూ రావాలి. అలాగే ఒక్కొక్క గాజు దగ్గరికి తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా, చాలా నీట్గా వచ్చింది కదా. చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఒక గాజును దగ్గరకు తీసుకొని ఈ విధంగా గాజుకు గొలుసు కుట్టు అల్లుకుంటూ రావాలి. అలాగే ఒక్కొక్క గాజు దగ్గరికి తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఇలా ఒక కలర్ అల్లటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరొక కలర్ దారానికి ఎక్కించండి. ఇలా మరొక కలర్ గాజులు దారానికి ఎక్కించిన తర్వాత ఇలా వేలికి దారం చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గాజు ముందుకు జరుపుకొని గొలుసు కుట్టు అల్లుకుంటూ రావాలి. ఇలా సూదితో మాల చాలా ఈజీగా అల్లుకోవచ్చు. చూడటానికి కూడా నిండుగా చాలా అందంగా ఉంటుంది. మనం ఒక్క నిమిషం అలా చూస్తే చాలు. వీడియోను చూడండి. అంతేనండి. ఒక్కొక్క కలర్ అల్లిన తర్వాత మరొక కలర్ దారానికి ఎక్కించి ఇలా అల్లుకుంటూ రావాలి. చూశారు కదా, కొన్ని బ్యాంగిల్స్ అల్లితే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, చూసి మీరు కూడా ఇలానే కట్టుకుంటారని వీడియోను షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో ముఖ్యంగా శ్రావణ మాసం వస్తుంది కదండి, అందుకోసం చిట్టి గాజులు మాల అయితే అందరు కట్టి అమ్మవారికి వేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి పూజలో లేదా అమ్మవారి విగ్రహం పెట్టుకున్న వాళ్ళు వేసుకుంటారని చెప్పి
ఈ వీడియో అయితే చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమవ్వాలని నీట్గా చేసి చూపిస్తున్నాను. చేతితో అల్లేదానికన్నా ఇలా సూదితో అయితే మనకి చాలా ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్క గాజును పెట్టుకుంటూ ఈ సూదిని అనేది ఈ గాజుకు గొలుసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఇలా అయితే గాజులు దగ్గరగా వస్తాయి. మనం గాజులు అల్లేటప్పుడు గాజులు ఒకదాని దగ్గర పెట్టుకొని ఇంకొక గాజు పట్టుకొని అల్లుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఏ కలర్స్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి గాజులు కలర్స్ మార్చుకుంటూ మాల అల్లుకుంటూ రావాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది కొన్ని కలర్స్ పెట్టుకుంటూ అల్లుకుంటూ ఉంటారు. మరికొంతమంది 1 by 1 కలర్స్ మార్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఒకే కలర్ కూడా మాల అల్లుతారు. అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఎలాగైనా మాల అల్లుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఎలా అల్లినా అమ్మవారికి అందంగానే ఉంటుంది. ఇది ఫోటోకు వేసుకున్నా సరే, అమ్మవారి విగ్రహానికి వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో చిట్టి గాజులు అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి మనం శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతం పూజ చేసుకున్నప్పుడు ఈ మాల కట్టి వేయటానికి అలాగే తాంబూలానికి కూడా యూజ్ చేయవచ్చు. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చివర్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా దారం మధ్యలో నుంచి దారాన్ని లాగండి, గట్టిగా నాటు వేయండి. అప్పుడు జారిపోకుండా ఉంటాయి. అలాగే అమ్మవారి ఫోటోకి వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది, మాల ఎలా వస్తుంది, ఫోటోకు వేస్తే ఎలా ఉంటుందని. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే మీరు కూడా చిట్టి బ్యాంగిల్స్ అనేవి తీసుకువచ్చి ఈ విధంగా కట్టి అమ్మవారి ఫోటోకు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో మీరు మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.